చెప్పండి సార్. షేక్ జానీ, గంపలగూడ మండలం, ఎన్టీఆర్ డిస్టిక్. ఈ ఫీల్డ్ ఉట్కూరులో ఫీల్డ్ అన్నట్టే వచ్చా చూద్దామని. ఇది గెలాక్సీ 345 కొత్త ఇతను. కాయ బాగుంది, ఇంకోండి కింద నుంచి పైకి కాయ కూడా ఒకటే యూనిఫామ్. కింద నుంచి చివరికాయ కూడా ఒకటే యూనిఫామ్. కింద నుంచి చూపించండి ఒకసారి. ఇంకోండి కింద నుంచి కాయ కూడా తాళలేదు, తాళలేదు. కాయ బాగుంది, కాయ కలర్ బాగుంది, గోల్డ్ స్పాట్ కలర్ బాగుంది. కాయ కూడా చూడండి. ఇవాళ డేట్కి ఎట్లా ఉందండి? ఇవాళ డేట్కి బాగుందండి. ఇవాళ డేట్కి ఇదే మొగోడు ఇవాళ డేట్కి. ఇదిగోండి ఇక్కడ మనకు వద్దు. ఈ చివరి కాలు చూడండి, ఇది కూడా చూడండి ఒకసారి. ఇది చివరేగా. ఓకే, ఇటు చూడండి ఎక్కడ నిలబడింది. ఈ చివరి ఇటు పడ్డా ఎకరానికి 10 పైన అయితే ఈ చివర్లు. ఓకే, ఎట్ట పడ్డది. ఇంకొక వారం రోజులు ఆగి ఫీల్డ్ పెట్టుకుంటే బాగుండేది. ఇంకొక వారం ఆగితే మొత్తం కాయ అయిపోయేది. కంటికి కాను. ఇప్పటికి ఎంత ఉంటుంది అంటారు పంట? ఇప్పటికి ఒక 20 లెక్క వస్తుంది. ఇంకా 10 పైనే ఉంటుంది. 10 మొత్తం ఈ పంట అయిపోయేసరికి ఎంత వస్తుంది అంటారు జానీ గారు? పంట అయిపోదా 35 అండి, పక్కా 35. 30 క్వింటాలకి 35. ఈ మండలంలో ఎట్లా ఉన్నాయి అంటారు మీకు? గంపలగూడ మండలంలో ఈ మండలంలో ఇదే టాప్ అనిపించింది. నేను ఎన్ని చూసా కానీ ఏడా లేవు. మీరు చాలా ఏరియాలు పోయారు. తోట క్వాలిటీ కూడా ఉంది, లేత బాగుంది. ఓకే, క్వాలిటీ ఉంది, నల్లికి తట్టుకుంది, ప్లస్ బొబ్బర్ కూడా తట్టుకుంది. బొబ్బర్ లేదు, నల్లి లేదు. ఓకే, ఒకసారి చూసుకోండి. ఓకే, ఏ చెట్టు చూసినా అంతే ఉందండి. తోట అంతా అంతే ఉంది. తోటలో ఎక్కడైనా చూడండి సోదరులు. ఇది ఊట్కూరు గ్రామంలో ఉంది. తోట ఇది శ్రీ దత్త అగ్రిజెంటిక్స్ వారి గెలాక్సీ 345 అనే రకం. ఇది మేడూరు విష్ణు సీడ్స్ నుంచి ప్రొపరేటర్ రామకృష్ణ గారు ఇక వాళ్ళు ఫీల్డ్ కండక్ట్ చేస్తున్నారు. ఇది గెలాక్సీ 345 అండి, ఊట్కూరు గ్రామం, గద్దల కృష్ణ గారి పొలం. మన ఈ ఫీల్డ్ చూడటానికి జానీ గారు వచ్చారు మన జింకలపాలెం నుంచి. ఒకసారి జానీ గారు మీ అనుభవం చెప్పే పని ఎలా ఉంది? ఇప్పుడు ఎన్ని చెట్లు చూసారు కదా, తోట అంతా తిరిగి చూసినట్టే మీరు. అసలు తోట మొత్తం తిరిగి చూసిన లేదు. 4 చెట్లు చూసినా కానొత్తనే ఉన్నాయి. ఏడు చూసినా ఇదే కాపు, ఇదే ఒకటే సేమ్ యూనిఫామ్. కింద నుంచి పైకి ఒకటే, నల్లి కూడా లేదు. ఓకే, బొబ్బర్ కూడా అసలు బొబ్బర్ లేదు, నల్లి కాన రావట్లేదు. చాలా దీంట్లోనే నల్లికి ఇంతవరకు ఆగిందంటే రికార్డే అనుకో. జనవరి పోయింది అసలు తోటలోనే అంటారు మీ అనుభవంలో? దాని పక్కనే ఉంది, ముడుచుకోపోయింది. ఒకసారి అటు చూడండి. ఓకే, దాని పక్కనే ఉంది. ఓకే, ఇది మాత్రం బాగుంది. వచ్చే సంవత్సరం వేద్దాం అంటారు. ఇది కంపల్సరీ ఇది వచ్చే సంవత్సరం వేద్దాం అంటే సీరియల్లో నిలబడాలి. కొత్తది సీరియల్. మీరు ఎన్ని ఫీల్డ్ చూసి ఉంటారండి? నేను ఇప్పటికో రోజు 10 చూసానండి. 10 జాగా చూసా. 10 చూసినా ఇట్టలేదు కాయ. కానీ యూనిఫామ్ కింద నుంచి చివరదా ఒకటే యూనిఫామ్. కలర్ కానీ అన్ని కలర్ బాగుంది. ఒకటే యూనిఫామ్ కింద నుంచి పై దాకా. ఓకే, కాయ సైజ్ బాగుంది, కలర్ చెట్టు చూసినా అంతే ఉంది అంటారు. కింద నుంచి తాళ్ళు లేదు, అసలు తాళ్ళు లేదు. మెయిన్ క్వాలిటీ బాగుంది. కలర్ కనుక సైజు అన్ని బాగున్నాయి. బెస్ట్ క్వాలిటీ గెలాక్సీ 345. వేసుకోవచ్చు. వెనక చెట్టు కూడా చూపించండి. వెనక చెట్టు కొంచెం వంచండి. ఇది అదే మీరు పట్టుకుంది. అది ఒకసారి చూడండి ఎట్లా ఉన్నాయో. ఏ చెట్టు చూసినా తోట అంతా ఇలాగే లేదు. ఒకసారి చూస్తే చాలు, ఎన్నిసార్లు చూసే పని లేదు. అన్నిసార్లు చూసే పని కూడా ఉంది. కింద కాయ చూపించండి. తాళ్ళు ఏడుంది? లేదు, తాళ్ళు అనేది లేదు. ఓకే, కింద నుంచి పైకి ఒకటే కావు. ఓకే, సూపర్ సార్, బాగుంది. వేసుకోవాలా రైతులందరూ? 100% వేసుకోవాలంటే. వేసుకోకపోతే ఇంక రైతు మర్యాద పడుతుంది. రైతు మర్యాద పడినట్టే వేసుకోకపోతే. ఇది నేను ఎందుకు వేసుకోలేదా అని. కరెక్టే, నేను ఎందుకు వేసుకోలేదని రైతు మర్యాద పట్టు తప్ప ఏం లేదు. తీయాలంటే మన ప్రాణం పోతుంది. ఏందనుకున్నారు మరి? కాయ చూడండి కింద నుంచి. అది ఎన్ని చిల్లలు వచ్చిందండి? చెట్టు స్ట్రక్చర్ ఎట్టుంది? 5, 6, 7, 10 చిల్లరలు వచ్చినాయి ఒక దాంట్లో. మంచిది, బాగుంది. కాయ కలర్ బాగుంది. కలర్ మాత్రం గోల్డ్ స్పాట్ కలర్, మరీ రెడ్ కాదు. ఓకే, బాగుంది. సరే.